హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఈకేవైసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈకేవైసీ చేసుకోని వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఆన్‌లైన్‌లో అయితే విడుదల చేయడం జరిగింది. వెబ్‌సైట్‌లో కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఈకేవైసీ కార్డులో ఎంతమంది చేసుకొని ఉన్నారు, ఎవరికైతే ఇంకా ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందో వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో పాటు సచివాలయాలకు లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ యొక్క లింక్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ విధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ రన్ టైమ్ ఎక్స్‌పెక్టేషన్ అని ఇటువంటి ఎర్రర్‌లు అనేది ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే వస్తున్నాయి. ఇటువంటి ఎర్రర్‌లు అనేది వచ్చినప్పుడు మీరు ఈ యొక్క వెబ్‌సైట్ అనేది సక్రమంగా ఓపెన్ అనేది అవ్వాలన్నా, మీకు సంబంధించి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క వెబ్‌సైట్ అనేది వేరొక పద్ధతిలో ఏ విధంగా ఓపెన్ చేయాలో కూడా తెలియజేయడంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి మరికొంత తాజా అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే తక్కువ ధరకే మీరు షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌ని నేను మీకు ఇచ్చాను. ఈ ఛానెల్‌ని మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే మీరు షాపింగ్ అనేది ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. అది కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ నేను మీకైతే లింక్ అయితే షేర్ అనేది చేస్తూ ఉంటాను. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా మార్చి 31 తేదీ లోపల ఈకేవైసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన తేదీ కూడా పొడిగించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క వెబ్‌సైట్ అనేది మనకు ఓపెన్ అనేది చేసే సమయంలో కొన్నిసార్లు ఎర్రర్ అనేది వస్తుంది. సరిగ్గా ఓపెన్ అనేది అయితే కావటం లేదు. ఇటువంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్రౌజర్‌లోని ఈ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో ఈ యొక్క హిస్టరీ మొత్తాన్ని మీరైతే డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క హిస్టరీ అనేది డిలీట్ చేసిన తర్వాత కూడా మీకు ఓపెన్ అనేది కాకపోయినట్లయితే ఆ తర్వాత మరలా ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఏదైతే న్యూ ఇన్కాగ్నిజెంట్ విండో ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ట్రై చేస్తున్నాను. ఓపెన్ చేసినా కూడా నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి ఎర్రర్ అనేది నాకైతే వస్తుంది. ఇటువంటి టైంలో మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్‌లో హిస్టరీ మొత్తాన్ని క్లియర్ అనేది చేసినా కూడా ఇలాగే గనుక వస్తున్నట్లయితే మీరు ఈ యొక్క బ్రౌజర్‌లో ఇక్కడ ఇన్కాగ్నిజెంట్ మోడ్ అనేది వస్తుంది. మీ మొబైల్ ఫోన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే న్యూ ఇన్కాగ్నిజెంట్ విండో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ యొక్క మనకు డిస్క్రిప్షన్‌లో నేను ఈ యొక్క లింక్ ఇచ్చానో ఈ యొక్క లింక్ అనేది మీరైతే క్లిక్ చేయండి. ఈ యొక్క లింక్‌కి సంబంధించి మీరు సరిగ్గా వర్క్ అనేది కాకపోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చినట్లయితే నేను మీకు డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఈ యొక్క లింక్ అయితే నేను మీకైతే అందజేస్తాను. మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానెల్ గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్‌కి సంబంధించిన లింకులు నేను ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తుంటాను. ఈ యొక్క లింకుల ద్వారా మీరు డైరెక్ట్‌గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో కన్నా ఇక్కడ లింక్స్ నేనైతే అధికంగా ఇస్తూ ఉంటాను. వైరల్ వాసుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానెల్ కూడా మీరైతే ఫాలో అనేది అవ్వడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇన్కాగ్నిజెంట్ విండోలో నేను ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ క్లిక్ అనేది అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఆటోమేటిక్‌గా నాకు ఓపెన్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో నాకు ఎర్రర్ అనేది డైరెక్ట్‌గా ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చింది. అయితే నేనేం చేశానంటే ఇన్కాగ్నిజెంట్ విండోలో ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే నాకు ఈ విధంగా ఓపెన్ అనేది అయితే ఆటోమేటిక్‌గా అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు డాష్‌బోర్డ్ అని ఉంది కదా, ఈ యొక్క డాష్‌బోర్డ్ మనకు మెయిన్. ఈ యొక్క డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈపీడీఎస్‌కి సంబంధించిన అప్లికేషన్‌కి సంబంధించి అలాగే రేషన్ కార్డులకి సంబంధించి ఇటువంటి చాలా డీటెయిల్స్ మనకైతే వస్తాయి. ఇక్కడ మీరు మెయిన్‌గా ఇప్పటివరకు నేనేం చెప్పానంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే రైస్ కార్డ్ సెర్చ్ మీద క్లిక్ చేసేవారు. ఇప్పుడు మీకు ఈకేవైసీ అనేది అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి థర్డ్ ఆప్షన్ అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఆప్షన్‌లలో మనకు మూడో ఆప్షన్ ఏమొచ్చిందంటే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే స్టేటస్ ఆఫ్ ఈపీడీఎస్ అప్లికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎంటర్ అప్లికేషన్ ఐడీ అని ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఐడీ అంటే ఏమీ లేదు. మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్‌ని ఇక్కడ అప్లికేషన్ ఐడీగా మీరైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడు నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉంటుందో ఈ క్యాప్చాని తప్పులు లేకుండా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ పక్కపక్కన ఏబీసీడీలు గనుక వచ్చినట్లయితే రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. నంబర్స్ ఏబీసీడీలు గనుక ఉన్నట్లయితే ట్రై చేయండి. ఇక్కడ ఎంటర్ చేయడానికి ఇక్కడ సెర్చ్ బటన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇచ్చామో ఈ యొక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి టోటల్‌గా 5 పేర్లు ఇక్కడైతే రావడం జరిగింది. ఇందులో ఈకేవైసీ స్టేటస్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మొదటి ఇద్దరికి సంబంధించి ఈకేవైసీ అనేది సక్సెస్ అయితే అయిపోవడం జరిగింది. అలాగే చివరి ఇద్దరికి సంబంధించి ఈకేవైసీ అనేది సక్సెస్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ పెండింగ్ అనేది ఎవరికొచ్చిందంటే ఈ ఫ్యామిలీలో ఎవరైతే పిల్లలున్నారో ఆ యొక్క పిల్లలకు సంబంధించిన ఈకేవైసీ పెండింగ్‌లోకైతే రావడం జరిగింది. కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించి అలాగే ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించిన ఈకేవైసీ అనేది అయిపోయింది కాబట్టి వీరిలో సెకండ్ ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్‌లోకైతే రావడం జరిగింది. ఇలా ఎవరికైతే పెండింగ్ అనేది చూపిస్తుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి గాని లేకపోతే మీరు రేషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఈకేవైసీ మీరైతే చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ తీసుకెళ్ళండి. అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది.
ఈకేవైసీ అంటే ఏమీ లేదు. మీకు సంబంధించి రేషన్ సరుకులు ఇచ్చే ఏదైతే ఈ పోస్ట్ మెషిన్ ఏదైతే ఉంటుందో, అందులో మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే, అందులో ఎవరికైతే ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందో, వారికి బయోమెట్రిక్ అనేది మీరు వేసినట్లయితే ఈకేవైసీ అయితే అయిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఓటీపీ విధానం ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చని చాలామంది అయితే అడిగారు. ప్రస్తుతానికి ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ ఇంకా ప్రస్తుతానికైతే లేదు. ఇది గనుక ఇచ్చినట్లయితే చాలా మందికి సంబంధించి బెనిఫిట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30,00,000 మందికి సంబంధించిన కార్డులో ఇంకా చాలా మందికి సంబంధించి ఈకేవైసీ అనేది ఈ విధంగా ఒక్కొక్కరికి సంబంధించిన పేర్లనేది పెండింగ్‌లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ ఎవరికైతే పెండింగ్ అనేది ఉందో ఆ యొక్క పర్సన్ తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది ఫిజికల్‌గా వచ్చి మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఇతర కారణాల చేత కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు లేదా ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లున్నారో అటువంటి వారందరూ మీకు దగ్గరలో ఏదైనా సరే రేషన్ డిపోకి వెళ్లి మీరు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ మీరైతే చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే మీరు ఈకేవైసీ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది కాబట్టి, మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు ఈకేవైసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఇందులో రేషన్ కార్డులకు సంబంధించిన చిన్న పిల్లలే కావచ్చు, మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారంటే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు కావచ్చు, లేదా 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు కావచ్చు, అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజుటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆధార్ క్యాంపులైతే నిర్వహించబోతున్నారు. ఈ ఆధార్ క్యాంపులు ఎక్కడైతే పెట్టారో అక్కడ గనుక మీరు వెళ్ళినట్లయితే 5 సంవత్సరాల పిల్లలు లోపల పిల్లలు ఎవరైనా సరే ఇంకా రేషన్ అంటే ఆధార్ కార్డ్‌కి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు ఆధార్ కార్డ్‌కు మీ యొక్క పిల్లలకి అప్లై అయితే చేయండి. అలాగే ఎవరైతే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క వేలిముద్రలనేది అప్డేట్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అంటే బయోమెట్రిక్ వివరాలనేది 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లాడికి లేదా పిల్లలకి సంబంధించి ఆధార్‌లో వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రానికి గనుక వెళ్ళినట్లయితే మీ యొక్క పిల్లలకు సంబంధించిన వివరాలనేది అప్డేట్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఎప్పుడైతే పిల్లలకి సంబంధించిన ఆధార్ కార్డ్‌లో వారి యొక్క బయోమెట్రిక్ అనేది చేసి అప్డేట్ అనేది చేస్తారో ఆటోమేటిక్‌గా మీ యొక్క రేషన్ కార్డ్‌లో కూడా మీ యొక్క పిల్లలకి సంబంధించి బయోమెట్రిక్ వివరాలనేది అప్డేట్ అనేది అయిపోతాయి కాబట్టి అప్పుడే మీరు ఈజీగా మీ యొక్క పిల్లలకి సంబంధించి రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ మీరైతే చేసుకోవచ్చు. మీ యొక్క పిల్లలకి సంబంధించి ఈకేవైసీ అనేది చెయ్యాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీ యొక్క పిల్లలకి సంబంధించిన వేలిముద్రలనేది ఆధార్ కార్డ్‌కి తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాలి కాబట్టి ఈ నెల 25వ తేదీ అంటే నేటి నుంచి రానున్న 3 రోజుల పాటు ఆధార్ క్యాంపులనేది నిర్వహిస్తున్నారు. అక్కడికి మీ యొక్క పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లయితే మీ యొక్క పిల్లలకు తప్పనిసరిగా అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఇంకా వేలిముద్రలనేది ఆధార్ కార్డ్‌కి అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే చేసుకోండి. ఇది అయిన వెంటనే మీ యొక్క పిల్లలకు సంబంధించిన రేషన్ కార్డ్‌లో యాడ్ అనేది చేసుకోవడానికి త్వరలో ఆప్షన్ అనేది రాబోతుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది వచ్చిన వెంటనే మీ యొక్క పిల్లలకు సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ కార్డ్‌కు ఈకేవైసీ చేసుకోవడం, అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన పిల్లలను యాడ్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరికైతే ఈకేవైసీ అనేది అయి ఉందో వాటికి సంబంధించిన రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించి స్ప్లిట్టింగ్ అనేది గతంలో అయిపోయారు కాబట్టి వీరికి సంబంధించి ఇద్దరికి ఈకేవైసీ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోవడం జరిగింది. ఈ రేషన్ కార్డ్‌లో ఎవరికీ ఈ యొక్క ఈకేవైసీ పెండింగ్‌లోకి అయితే లేదు. ఎవరికైతే ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది అందులో కుటుంబంలోనే ఒకరికి సంబంధించి పెండింగ్ అనేది చూపిస్తుందో వారికి సంబంధించి తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవైసీ మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఎవరైతే ఈ నెల 31వ తేదీ లోపల ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అయితే చేయబోతున్నారు. మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క రేషన్ సరుకులు మీకు రావాలంటే మాత్రం రేషన్ కార్డుకి ఈకేవైసీ మీరు సక్సెస్‌ఫుల్‌గా మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇది టోటల్‌గా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ స్టేటస్‌కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన డేటా కూడా సచివాలయాలకు అయితే రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన వీడియోని తప్పనిసరిగా మీ యొక్క తెలిసిన ప్రతి ఒక్కరికి అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలకి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.